Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Tuesday. ఈరోజు మార్నింగ్ యోగా లెక్చర్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. ఓకే, వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? పాజిటివ్, డెవలప్ ద పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేయండి. సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఆల్వేస్ థింక్, ఏదో ఒకటి ఎవరినో ఒకళ్ళని ఒక మాట అనేసేయాలి, అందరిలోనూ నెగిటివ్ చూడాలి అనే దృక్పథాన్ని పక్కకు పెట్టి ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించండి. మీ విషయంలోనూ పాజిటివ్గా ఆలోచించండి, అవతల వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటే మిమ్మల్ని అందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు. అదే ఏముందిరా ఎంసెట్, వాడికి ఏమొస్తుంది, వాడు వేస్ట్ గాడు, వాడికి ర్యాంక్ ఏమొస్తుందిరా, ఏముందిరా ఎగ్జామ్స్, ఈ రోజుల్లో జాబులు ఎవరికి వస్తున్నాయిరా, పోతూ ఉంటాయి, ఎవరికి రావురా, ఇట్లా చాలామంది మాట్లాడే ప్రతిదీ అనమాట. వాళ్ళని కదిలిస్తే నెగిటివ్ యాటిట్యూడే అనమాట. అంతా ఏ కాంపిటీషన్ పెరిగిపోతుంది, ఏది చేసినా వేస్టే, ఇంజనీరింగ్ చేసినా వేస్టే, డిగ్రీకి అసలు వాల్యూ లేదు. సో ఏముంది, కుప్పలు తెప్పలుగా వస్తున్నారు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా అంతేరా. ఎడ్యుకేషను అట్లానే ఉంది, బిజినెస్కి వెళ్తే ఎవరు సక్సెస్ అవుతున్నారా, బిజినెస్ అందరూ లాస్. అంటే ఈజ్ అ పెసిమిస్ట్ అనమాట. ఎవ్రీథింగ్ లైఫ్లో అన్నీ కూడా నెగిటివ్ యాటిట్యూడ్ అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా కోల్పోతారు మీరు. సో మీకేదో కాస్త కాన్ఫిడెన్స్, ఉత్సాహం ఉండి ముందుకు వెళ్తున్నటువంటి రాజకీయాలు, ఏం రాజకీయాలు రా, ఎవడు వాడిని వీడి తిట్టుకోవటం, వీడి వాడిని తిట్టుకోవటం అంటాడు. సో సినిమా ఫీల్డ్ అంటే ఆ కులము రాజకీయాలు, కులాలు, ఎవరి కులం, రెడ్డిలు, కాపులు, అక్కడ వాళ్ళే వెళ్తున్నారా, బ్రాహ్మణ్ణి పైకి తీసుకురాలేరు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ ఒక స్కిల్ ఉంటుంది, కష్టం ఉంటుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. కష్టపడచ్చు, పైకి వచ్చారు, కొంతమంది స్కిల్ గుర్తించే వాళ్ళు ఉంటారు అన్న విషయం అనేది ఉండదు. ప్రపంచం విధంగా రన్ అవుతున్నదంటే బికాజ్ ఎంతోమంది పీపుల్ కరెక్ట్గా వర్క్ చేసేవాడిని వదులుకోడు, అట్లా అని మంచి స్కిల్ ఉన్నవాడిని వదులుకోరు. సో అవన్నీ చూస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఉన్న పర్సన్స్ ఉన్నారు. అలానే ఇప్పుడు ఈ వరల్డ్ అనేది ముందుకెళ్తుంది. ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళకి తెలిసిందే వేదల్లా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ చేసుకోండి. మీలో పాజిటివిటీ, నేను సాధించగలను, నేను చేస్తాను అనే నమ్మకం. ఎవడైనా దగ్గరికి వచ్చినప్పుడు వాడికి నెగిటివ్ భావాలను ఇచ్చేసి వాడిని ఇంకా తగ్గించకుండా మీరు ప్రయత్నం చేయండి. ఏ రంగంలో అయినా సరే ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు అన్నటువంటి విధానం అనేది చెప్పగలగాలి. కాకపోతే ఒకటి మాత్రం నిజం, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి, కానీ ఎప్పుడూ కూడా మీరు అన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయని, ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఈజ్ ద పెడస్టల్ ఆఫ్ సక్సెస్. కాబట్టి మీరు ఈ విధంగా వస్తున్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. టాపర్స్కి ఉంటాయి, మిడిల్ పర్సన్కి ఉంటుంది, యావరేజ్, బిలో యావరేజ్ పర్సన్, ఎవరికైనా సరే ఏ యాంగిల్లో అయినా ఈ కష్ట నష్టాలు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటాయి. బట్ అవన్నిటిని ముందుకు చూసుకుంటూ పాజిటివ్ యాటిట్యూడ్, ముందర మనం నెగిటివ్ కోసమే ఆలోచించామంటే ముందర స్టెప్ వేయలేము. సో వెళ్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒకవేళ నెగిటివ్ ఉంటే యాక్సెప్ట్ చేసి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అలా చేసుకుంటూ పోతూ ముందుకెళ్తే యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. యాజ్ ఎ మోటివేషన్ ట్రై ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలనే కాన్సెప్ట్ మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మీరు కాన్ఫిడెన్స్గా ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ మీ, మై నేమ్ ఈజ్ శేషు, మై సెల్ నెంబర్ ఈజ్ 9848730826. రైట్, మీ మీద మీకు నమ్మకం, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు పైకి రాగలరు. ఎప్పుడు కూడా పరిస్థితి ఒకసారి వచ్చినప్పుడు అది ఎంతోసేపు ఉండదు, తర్వాత డిసపియర్ అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో మీరు ఎక్కువ బాధపడి బీపీలు, షుగర్లు పెంచుకుంటూ ఉంటారు, హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించకండి. అప్పటివరకు అవాయిడ్ ద సిచ్యువేషన్. మళ్ళీ దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారో అనేది కూల్గా ఆలోచించండి. మర్నాడు డే కల్లా సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి 1 to 100 లోపల పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. మీరు కలిగి ఉండటం కాకుండా వేరే వాళ్ళకు మీరు సజెస్ట్ చేయండి పాజిటివ్ యాంగిల్ని. ఎలాంటి పరిస్థితి, అయిపోయిందిరా, ఇంకేముంది, నీ ఏజ్ అయిపోయింది, నువ్వేం బిగుతావు, నీ వల్ల కాదు, ఇలాంటి మాటలు తక్కువ చేయండి, ప్రయత్నం చేయండి. ఈరోజు జనసేన, బీజేపీ అండ్ టీడీపీ కూటమిగా ఏర్పడి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు జగన్. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారా అనేది దట్ ఈస్ దైవాధీనం అయినప్పటికీ ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. అలా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవాలి. వీళ్ళు జగన్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మన యొక్క పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్నాయి. సో దాంట్లో కూడా ఈ విధంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రతి దాంట్లోనూ ప్రయత్నాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒకళ్ళు సక్సెస్ అవుతారు, ఒకడు ఫెయిల్ అవుతారు. ఎవడైతే సక్సెస్ఫుల్గా జనాల దృష్టిలో ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇది పాలిటిక్స్. సినిమా ఫీల్డ్ తీసుకోండి, దేనికి కూడా అతీతులం కాదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంకా కూడా డాన్సులు వేస్తున్నాడు, హీరోలాగా చేస్తున్నాడు.
తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదిలోకి వెళ్ళినా కూడా ఇది చేస్తున్నారు, వెంకటేష్, నాగార్జున, ఇంకా అందరూ కూడా ఇది చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ ప్రతి ఫీల్డ్లోనూ యాక్టివ్గా మెంబర్స్ ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఎనీ ఫీల్డ్, ఈ సినిమా ఫీల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి క్రైసిస్లో, ఎడ్యుకేషన్లో టాపర్స్ ఐఏఎస్ సాధించిన వాళ్ళు, డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. సో డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా కోటాను కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాస్తున్నారు. సో ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు వాడుకున్నంతలో వాడు సక్సెస్ఫుల్గా తిని ఆనందంగా ఉంటున్నారు. సో దట్ లైఫ్ ఈజ్ లైక్ దిస్. సో ఎక్కువగా ఆలోచించకండి. లైఫ్ని ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకోవద్దు. మీ బ్రెయిన్లో ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీరు కనుక సంకల్పించగలిగితే ఏదైనా సాధించగలరు. బీ పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.